ఒకసారంట ఒకతను ఎవరో చెప్పారంట, చెట్టు చిటారు కొమ్మ ఉన్నట్టు పండు చాలా బాగుంటుందంటే ఆ చెట్టు ఎక్కి తెంపడానికి ట్రై చేస్తే చిటారు కొమ్మ ఇరిగిందండి. ఇరగగానే మనోడు కింద పడేలో అదే చెట్టుకు ఇంకో కొమ్మ పట్టుకొని వేలాడుతుండంట. ఈలోపు కింద ఉన్నందరూ చూసి ఇటు దూకు అటు దూకు అని సలహాలు ఇస్తారు, కానీ అయినా మనోడు దూకలేకపోతుండే. ఈలోపు ఏం చేసినా ఒక సాధువు వచ్చాడు అక్కడికి. ఆ సాధువు వచ్చి ఈయన చూసి ఈయన పరిస్థితి చూసి ఒక రాయితం కొట్టాడంటండి. అరే నేనే ఇక్కడ ఇబ్బంది పడుతుంటే నన్ను రాయితం కొడతావా, కిందికి వస్తే నేను సంగతి చెప్తాగా అన్నంట. అయినా సాధువు ఊరుకోలేదంట, మళ్ళీ ఇంకో రాయితం కొట్టాడంట. అప్పుడు ఈ కోపం వచ్చి కిందికి వచ్చిన సంగతి చెప్తా కానీ అదే కొమ్మ పట్టుకొని జారుకుంటూ కింద దిగాడంట. ఆ దిగగానే సాధువు దిగి ఆటోమేటిక్ వెళ్ళిపోతుండే. సాధువు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతావా, నీ కింద నన్ను ఇంత కొడతావా, నేను పైన ఉంటా అని చెప్పేసి సంగతి చెప్తా కానీ పోతుంటే ఇంకొక పెద్ద ఆయన అంటే, ఎందుకు ఏం చేస్తావంటే సాధువుని కొడతా అంటే, పిచ్చోడా మేము ఎంతమంది సలహాలు ఇచ్చినా కానీ నువ్వేమో కిందికి రాలేకపోయావు, ఆయన రాయితం కొట్టడం వల్లే నువ్వు జారగలిగావు, ఇలా సేఫ్గా ఉండవు అని చెప్పాడు. అందుకే పెద్దవాళ్ళు చెప్పే ఏవైనా మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ మనకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.